నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశంలో విజయసాయిరెడ్డి గారు చేసిన డిమాండ్ పై మోదీ గారు అయితే సీరియస్ అయిన వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గావడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏదైతే అఖిలపక్ష సమావేశంలో జరిగిన దాంట్లో విజయసాయిరెడ్డి గారు చేసిన డిమాండ్ పై మోదీ గారు సీరియస్ అవుతున్నారు, ఫైర్ అవుతున్నారు అంటున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగిందంటారు? సో ఢిల్లీకి వెళ్ళి ఇవాళ ఆయన చేసిన పని ఏంటంటే చాలా బ్రహ్మాండంగా ఇంగ్లీష్లో మాట్లాడాడు ఆయన. ఆయన అంటే ఆయన సహజ ధోరణి ఎట్లా ఉంటుందో ఆ రకంగా బ్రహ్మాండం అంటే ఏదో గొప్పని కాదు. ఆ తర్వాత విలేకరు ఒక ఆవిడ ప్రశ్నిస్తూ ఉంటే మీరు టాపిక్ డైవర్ట్ చేయటం కాదు, మీరు ఇవన్నీ చూడండి, ఈ ఫోటోలు అవన్నీ చూసి మీరు దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకుని మాట్లాడండి, రాయండి అని చెప్పి పారిపోయాడు. ఆయన ధైర్యంగా మీడియాని ఎదుర్కోలేడు, ధైర్యంగా ఆయన సొంత స్క్రిప్ట్ తోటి మాట్లాడలేడు, అంటే సొంత ఆలోచనతోటి. మొన్న కూడా చూసాం మనం, ఆ రోజు ఆంధ్రజ్యోతి విలేకరిని ఏమన్నాడు. సో మనిషికి భయం తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు ఏంటంటే ఆయన ఉద్దేశం ఏదో ఒక రకంగా శాసనసభ తప్పించుకోవాలి, సమావేశాలకి వెళ్ళకూడదు, వెళ్తే ఆయన ఆన్సర్ ఇచ్చుకోవాలి కదా. ఇప్పుడు రషీద్ హత్య అని చెప్పి వెళ్ళాడు వినుకొండ, ఏం చేశాడో మనం చూసాం, రూపాయి సాయం చేయలేదు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మొన్న వినుకొండ ఖర్చు ఎమ్మెల్యేల మీద వేసేసేట. ఖర్చు మొత్తం 8 లక్షలు 15 లక్షలు ఎంతో 25 లక్షలు మనకు తెలియదు. ఇప్పుడు ఈ ఢిల్లీ ఖర్చు కూడా వీళ్ళ మీద వేసి ఉంటాడు, ఎమ్మెల్యేల మీద వాళ్ళ మీద. సో వాళ్ళు హడిలిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఏదైనా పెడతాను అంటే ముందు ఈ డబ్బులకు వెతుక్కోలేకపోతున్నారు. మొన్న ఎలక్షన్స్లో అన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఒక్కొక్కళ్ళు 50 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు. జగన్మోహన్ రెడ్డికి 20 కోట్లు ఇచ్చాక 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు అప్పుల్లో ఉంటే ఏదో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు వాళ్ళకి ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టే ఈ సమావేశాలతోటి ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. మళ్ళీ ఎక్కడి నుంచి తెస్తారు? అంటే ఆయన పేదవాడు కదా, డబ్బులు లేవు, పేదవాడు అలాగే ఉంటాడు. పేద మంత్రి అదేంటిది ముఖ్యమంత్రి అని చెప్పేసి ₹1 మాత్రమే అదే ఇప్పుడు ₹1 కూడా లేదు. మరి ఎమ్మెల్యేగా తీసుకుంటున్నాడా డబ్బులు? నెలకి 1,50,000 2 లక్షలు వస్తుంది కదా, మరి అవి తీసుకుంటున్నాడా లేదో మనకు తెలియదు. ఏది ఏమైనా కూడా ఈ రోజు ఎమ్మెల్యేలు అయితే తల బాదుకుంటున్నారండి ఈయన చేసే చేష్టలకి. ఇంకో పక్క ఇవాళ ఏం జరిగిందంటే ఇండియా కూటమిలో చేరతారు, రాహుల్ గాంధీ అధ్యక్షతలో ఉన్న దాంట్లో అంటున్నారు. సో ఇండియా కూటమిలో వాళ్ళు ఎందుకు చేర్చుకుంటారు? మన 2 విషయాలు ఇక్కడ మాట్లాడాల్సినవి. ఒకటి, ఆయన విభేదించి సోనియా గాంధీతో ఓదార్పు యాత్రకు ఆవిడ ఒప్పుకోకపోతే ఆవిడతో విభేదించి కొత్త వైఎస్ఆర్సీపీ అని పెట్టి ఏదో మడమ తిప్పను మాట తప్పను అంటూ వచ్చాడు. మరి ఇప్పుడు మడమ తిప్పి మరి కాంగ్రెస్లో చేరతాడా? మడమ తిప్పి ఇండియా కూటమిలో చేరతాడు ఆయన? అంటే కాంగ్రెస్లో చేరకపోయినా ఇండియా కూటమికి నేను మద్దతు ఇస్తాను అన్నాడు అనుకుందాం మనం, బై ఛాన్స్. మరి నీ కేసులు నిన్ననే కోర్టు చెప్పింది కదా, సిబిఐ ఈడీ కేసులు రోజువారీ ఇది మొదలు పెట్టమని చెప్పేసింది. సో మరి ఇప్పుడు బీజేపీకి మద్దతు, నేను బీజేపీతో ఉంటాను అని ఆ రోజు అన్నాడు కదా. ఓం బిర్లా స్పీకర్ ఎన్నికల్లో ఈయన అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చేసాడు కదా. హోదా గురించి కూడా మాట్లాడలేదు ఆ రోజు. చంద్రబాబు నాయుడు మీద పడ్డాడు, మీరు హోదా అడగలేదని. ఈయన కూడా అవకాశాన్ని వాడుకోలేదు. మరి ఇప్పుడు ఇండియా కూటమిలో చేరితే మరి ఈయన పరిస్థితి ఏంటి? ఈయన కేసుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏ రకంగా హెల్ప్ చేస్తారు? ఇప్పుడు బీజేపీ అయితే కనీసం అమిత్ షాని కలిసి, ఆయన హోంమంత్రి కాబట్టి అదే కేంద్ర హోంమంత్రి కాబట్టి ఆయన ఏదైనా అడగచ్చు. బట్ ఇక్కడ మరి ఇప్పుడు ఏం చేస్తాడు ఈయన? ఇప్పుడు రోజువారీ కేసులు ఎదుర్కొంటాడా? ఇప్పుడు కొత్తగా ఈ శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తే వాటి మీద ఆన్సర్ ఇవ్వాలంటే వాటిలలో అవినీతి గురించి కేసులు పెట్టారనుకోండి, అప్పుడు ఏమైపోతాడు జగను? ఇంకో పక్క రఘురామకృష్ణరాజు కేసు రెడీగా ఉంది. ఇన్నింటి మధ్య ఆయన ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తే ఏ రకంగా అతనికి వ్యక్తిగతంగా కలిసి వస్తుంది? అంటే తప్పటడుగులు ఎలా వేస్తున్నాడో మనం చూస్తున్నాం. అంటే తొందరపాటు చర్యలు ఇవన్నీ. ఇప్పుడు ఏదో నిల్చుని నీళ్ళు తాగే కంటే పరిగెట్టి పాలు తాగటం అంటే ఇదే. ఆయన సుఖాన్ని ఉండే ప్రాణం దుఃఖాన్ని పెట్టుకుంటున్నాడు. ఇవన్నీ కూడా అయ్యే మాటలండి. ఇప్పుడు మీతో విభేదించి బయటకు వచ్చేసి మళ్ళీ మీ కూటమిలో కలుస్తాను అంటే ఇంకా అంతకంటే సిగ్గులేనితనం ఇంకోటి ఉంటుందా నీకు? అంటే వాళ్ళు కూడా ఆసక్తి చూపుతున్నారు. అంటే ఒకవేళ షర్మిలని తప్పిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రియారిటీ పెరుగుతుందని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి. వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారా మరి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోవడానికి, అంటే కలుపుకోవడానికి? అట్లా అయితే మరి షర్మిల ఎందుకు మాట్లాడుతుంది? అన్నగారిని ఇవాళ కూడా తిట్టింది షర్మిల.
ఇవాళ కూడా నీకు సిగ్గు లేదా, నువ్వు ఎందుకు వెళ్తున్నావు, ఏం పీకుదామని వెళ్తున్నావు నువ్వు అక్కడ ఢిల్లీకి అని ఇవాళ కూడా అడిగింది ఆవిడ. కాబట్టి మరి అక్కడ కాంగ్రెస్ వెనకాల దన్ను లేకుండా మాట్లాడదు కదా ఆవిడ. ఇప్పుడు రేవంత్ రెడ్డి దన్నిస్తే సరిపోదు, ఇక్కడ కేంద్రమే ఇవ్వాలి ఆవిడకి. సో కేంద్రం ఆవిడతో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఊరికే కబుర్లు చెప్తున్నాడా, నేను ఇండియా కూటమికి ఇస్తాను బెదిరిస్తున్నాడా మోదీని, మీరు ఆ యాంగిల్లో కూడా ఆలోచించాలి. అంటే నేను ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తాను అంటున్నాడు అనుకోండి, అంటే ప్రతిపక్షాలకే డిప్యూటీ స్పీకర్ పదవి ఇమ్మని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే మొన్న విజయసాయి రెడ్డి ఇటీవల అమిత్ షా గారిని కలిశారు. అంతకుముందు అఖిలపక్ష సమావేశంలో కూడా ఈ డిమాండ్ వాళ్ళు లేవనెత్తాడు విజయసాయి రెడ్డి. కాబట్టి అఖిలపక్ష సమావేశాలు లేవనెత్తినప్పుడే మోదీ కోపం వచ్చిందని మనం విన్నాం. తర్వాత మొన్న అమిత్ షాని కలిశాడు. ఎందుకంటే మా దగ్గర 11 మంది శాసనసభ్యులు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారని చెప్పుకోవడానికేమో. మరి ఏం డిమాండ్ పెట్టాడో మనకు తెలియదు. కాబట్టి వీటన్నింటి నేపథ్యంలో వీళ్ళు ఇండియా కూటమిలో ఉంటే వీళ్ళకి ఏ రకంగా ఒరుగుతుంది, అది దానివల్ల నష్టం తప్ప లాభం ఉందా అనేది అందరిలో ఉండే ఒక డౌట్ అన్నమాట. సో ఇవి ఎంతవరకు నమ్మచ్చు, లేకపోతే ఒక ఫీలర్ లాగా వదులుతున్నారా వైసీపీ వాళ్ళు, అంటే ఇండియా కూటమి పిలవాలి అని ఎదురు చూస్తున్నారా? ఎందుకంటే బీజేపీతో పనులు కావు కాబట్టి. సో ఇట్లాగా మనకు మీడియాలో ఇలా మాట్లాడారు అనుకోండి, ఒకవేళ వాళ్ళు పిలుస్తారని ఆశిస్తున్నాడా? వాళ్ళైతే ఇప్పుడు షర్మిలను అయితే పక్కన పెట్టరు, ఎందుకంటే రాజన్న బిడ్డగా ఆవిడని పిలిచారు, ఆవిడ కష్టపడింది. సరే ఓటింగ్ శాతం ఎంత వచ్చింది, లేకపోతే ఎవరు నెగ్గారు ఎవరు ఓడిపోయారు తర్వాత విషయం, గెలిపోవటములు కాదు కదా. ప్రజల్లోకి ఆవిడ వెళ్ళగలిగారు. కాంగ్రెస్కి కనీసం ఒక ఫేస్ వాల్యూగా ఆవిడ ఉన్నారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అసలు ప్రజల్లోకి వెళ్ళగలిగింది. వాళ్ళు చేసిన తప్పిదాలకి ప్రజలు క్షమించరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు చాలా అసలు ఎవరి అన్సెరిమోనియస్గా వాళ్ళు విభజన చేసేసి ఆంధ్రప్రదేశ్ని ముంచేసి ఈరోజు ప్రజల్లోకి వెళ్ళగలిగారంటే షర్మిల వల్ల వెళ్ళారు. కాబట్టి ఇవన్నీ జరిగే పనులా అని ఒక ప్రశ్న. వీళ్ళు ఇండియా కూటమికి వెళ్తాను అని చెప్పటం కూడా ఒక నాటకం కావచ్చని మనం అనుకోవాలి. అంటే ఎంత చేసినా కూడా ఇప్పుడు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే విజయసాయి రెడ్డి మాట్లాడిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి మన తేడా ఉందంటారా? అంటే ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ ఇవ్వాలి అని అంటే ఏంటి అన్నట్టు, అంటే బీజేపీని కొంచెం వ్యతిరేకిస్తున్నట్టే కదా. అంతే తీసుకోవాలి మీరు. ఇప్పుడు మీరు ప్రతిపక్షానికి మీరు అవకాశం ఇవ్వండి డిప్యూటీ స్పీకర్గా అంటే మేము మీతో ఉండము అంటే మీకు రాజ్యసభలో మా దన్ను ఉండదు, మాకు 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు సుమా అని చెప్పటం అన్నమాట, బెదిరించడం అది. కానీ అంత బెదిరించేంత స్థాయికి విజయసాయి రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వెళ్తారా? మోదీతో పెట్టుకునేంత ధైర్యం దమ్ము ఉన్నాయా? బీజేపీతో పెట్టుకునేంత దమ్ము ఉందా? ఒకవేళ పెట్టుకున్నా కూడా వీళ్ళకి కేసులు ఉన్నాయి కదా, పాత కేసులు ఉన్నాయి. పాత కేసులతో పాటు ఈ 5 ఏళ్లలో జనాలు పెట్టిన కేసులే కావచ్చు, ఇప్పుడు కొత్తగా వస్తున్న కేసులే కావచ్చు, ఏమైనా కూడా వీటన్నిటి నుంచి తప్పించుకునే అవకాశం ఉందంటారా? అంటే ఊరికే ఇదంతా కూడా నాటకం కూడా కావచ్చమ్మా. అంటే బీజేపీని బెదిరించడానికి వీళ్ళే ఆడుతున్న నాటకం కూడా కావచ్చు.